ఒక అథ్లెట్ ఇన్ని గోళీలు ఎందుకు మింగుతాడో వీడియో లాస్ట్ వరకు చూడుర్రి. ఎవడైనా మందు తాగినా సిగరెట్ తాగినా వాడినైతే అడగరు, కానీ మాలాగా ఈ ప్రీ వర్కౌట్లు పోస్ట్ వర్కౌట్లో న్యూట్రియంట్స్ వైటమిన్స్ తీసుకుంటే మీ అందరికి ఆశ్చర్యమే. ప్రతి మనిషికి ఏదో ఒక డెఫిషియన్సీ ఉంటుంది. కొంతమందికి విటమిన్స్, కొంతమందికి మినరల్స్. అపాన్ దట్ మాలాగా హెవీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేటోళ్ళకి మజిల్ రికవరీ కావాలన్నా, స్ట్రెంత్ గెయిన్స్ బెటర్ అవ్వాలన్నా, జాయింట్ సపోర్ట్ ఉండాలన్నా నేచురల్ ఫుడ్స్లో ఏదైతే మేము ఫుల్ఫిల్ చేయలేకపోతామో ఈ వైటమిన్స్ ద్వారా మేనేజ్ చేస్తాం. అట్లా అని చెప్పి ఈజీ అని కదా అని మిమ్మల్ని మొత్తం సప్లిమెంట్స్ పైన డిపెండ్ అయి ఉండమని మేమైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేము. 6 monthsకి ఒకసారి మీ బ్లడ్ వర్క్ చేసుకుంటే మీ బాడీలో ఏమైతుందో మీకు సమజవుతుంది. దాన్ని బట్టి మీ డాక్టర్ని కలిసి ఆయనతో ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఏం డెఫిషియెంట్ ఉందో ఏం ఫుల్ఫిల్ చేయాలో అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ నేచురల్ ఫుడ్స్లో ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేకపోతేనే మనం వే ప్రోటీన్ తీసుకుంటాం కదా. నేనైతే రెగ్యులర్ బేస్లా ఏమేమి వైటమిన్స్ వాడతానో ఒకసారి చూడు. ఫస్ట్ థింగ్ వచ్చేసి Li52. మనం హై ప్రోటీన్ డైట్స్ అండ్ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ తోని లివర్ పైన ఇంకొంచెం స్ట్రెస్ పెడతాం. సో Li52 అనేది లివర్ హెల్త్ మేనేజ్ చేస్తుంది. ఈ అశ్వగంధ ఏమో కొంచెం టెస్టోస్టెరాన్ బూస్ట్ చేసి మీ స్ట్రెస్ అదే మీ కార్టిజాల్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. ఈ గ్లూకోసమైన్ అనేది చాలా ఇంపార్టెంట్ సప్లిమెంట్, ఎస్పెషల్లీ హెవీ లిఫ్టర్స్ కి. వెయిట్స్ కొట్టేటప్పుడు మీ జాయింట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, దాన్ని మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మజిల్ బ్లేజోలా 5-in-1 మల్టీవైటమిన్. విటమిన్స్ లైక్ CDE మన నేచురల్ ఫుడ్స్ ఏదైతే ఫుల్ఫిల్ చేయలేకపోతామో దాన్ని మేనేజ్ చేస్తుంది ఇది. అండ్ ఆల్సో ఇది మీ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. దీని మీద ఏముందో చదవకుర్రి, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ వైటమిన్స్ గురించి మాట్లాడుతారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.